వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహిళలు విద్యా ఉపాధి అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు. వేములవాడలో 3 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు. క్యాతన్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. దళిత నేత ఆత్మహత్యా యత్నం. జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. వీరన్నగుట్ట శివాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని హయత్ నగర్ లోని వేరన్నగట్ట శివాలయాన్ని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమశివుణ్ణి కోరుకున్నానని ఈ సందర్భంగా ఏఆర్టీవీ ఛానల్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేవాలయం గురించి భక్తుల మాటల్లోనే విన్నాం. భక్త మహాశివులారా అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది చాలా ప్రశస్తమైనటువంటి పురాతనమైనటువంటి శివాలయం. ఈ వీరన్నగుట్ట యొక్క శివాలయము చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. దీన్ని ఒక విధంగా దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇది చాలా ప్రశస్తమైనటువంటి పురాతనమైనటువంటి స్వయంభువ ఆలయంగా దీన్ని ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మేము నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ భక్తులు తమ యొక్క కోరికలను ఇక్కడ వినవించుకున్నట్లయితే ఆ శివ పరమాత్ముని యొక్క కటాక్ష వీక్షణాల వల్ల దయా వల్ల ఇక్కడ వారి యొక్క కోరికలన్నీ కూడా తీరి మంచిగా ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయం ఎంతో ప్రశస్తమైనది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు మహాశివరాత్రి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ తో విజయం సాధించిన సుధీర్ రెడ్డి గారు వీరన్నగుట్ట టెంపుల్ కి మహాశివరాత్రి సందర్భంగా దర్శనానికి వచ్చారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, వర్షాలు బాగా పడాలి, కాలం మంచిగా కావాలని చెప్పేసి ఆ శివుని కోరుకుంటూ మరియు AR6 ఛానల్ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ శివుని యొక్క ఆశీర్వాదం కూడా AR6 ఛానల్ మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మహిళలు గతంలో వంటింటికే పరిమితమయ్యారని కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని డాక్టర్ శ్రావణి అన్నారు. వరంగల్ జిల్లా మడికొండకు చెందిన డాక్టర్ శ్రావణి ప్రస్తుతం యునిక్ స్ప్రింగ్ టెక్ సొల్యూషన్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏఆర్టీవీతో మాట్లాడుతూ ఇంట్లో తల్లి చదువుకుంటే తన పిల్లలు చదివించుకోగలుగుతుందని, అందుకే మహిళలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు డాక్టర్ శ్రావణి శుభాకాంక్షలు తెలిపారు. అనాది కాలం నుంచి స్త్రీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది. ఆదిశక్తిగా పరాశక్తిగా కొనియాడుతూనే ఉన్నాము. మన ఆ ఆది దేవుడైన పరమశివుడు తన భార్యను అర్ధభాగాన్ని ఇచ్చి, బ్రహ్మదేవుడు తన నాలుక పైన, విష్ణుమూర్తి ఏమో తన హృదయంలో స్థానాన్ని వాళ్ళ భార్యలకు ఇచ్చారు. అంటే ఈ జీవిత చక్రం అనేది స్త్రీ పురుషుల కలయికతోటి ఇద్దరి సమానత్వంతోనే సక్రమంగా సాగుతుంది అని చాటి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కానీ కాలక్రమేణా పురుష అహంకారం మొదలైంది. ఆడవారిని అంచెతొక్కడం, వారికి కేవలం వంటశాలకే పరిమితం చేయడం జరిగింది. ఎలాంటి దురాచారమైన ఎక్కువ రోజులు ఆధిపత్యంలో ఉండడం. కాబట్టి మళ్ళీ స్త్రీ తన శక్తిని తెలుసుకుంది, ముందడుగు వేసింది. అన్ని రంగాలలో, సామాజిక రంగంలో, వాణిజ్య రంగంలో, ప్రతి ఒక్క రంగంలో తన యొక్క విజయాన్ని సాధిస్తూ నేను ఉన్నాను అన్నదాన్ని నిరూపణించారు. మనకు పూర్వకాలంతో తీసుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి, సరోజినీ నాయుడు, ఇలా ఎంతో మంది స్త్రీ మూర్తులు. స్త్రీ దేనిలోనూ తీసిపోదు, స్త్రీ ఎన్నో దేశాన్ని కాపాడగలుగుతుంది, ఒక ఇంటికి వెలుగులాగా ఉంటుంది అని నిరూపించారు. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అంటే ఒక అమ్మ మంచి చదువుకొని ఉంటే తన పిల్లలకి చదువు చెప్తుంది అని అర్థం. అంటే ఆ కుటుంబం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది అని. అంటే ఇందులోనే ఉంది స్త్రీకి ఎంత ప్రాముఖ్యత ఉంది, స్త్రీ ఎలా వ్యవహరించాలి అన్న నిజం. ఇలా ఉంటే ఈ విధంగా
ఇప్పుడున్న పరిస్థితుల్లో స్త్రీ అన్ని రంగాల్లో వస్తుంది. నేను ఒక చిన్న ఉదాహరణ, నా జీవితాన్ని ఒక ఉదాహరణగా చెప్పాలనుకుంటున్నాను. నేను మడికొండ ఒక చిన్న గ్రామంలో కాజీపేట్ అనే ప్రదేశంలో వరంగల్ డిస్ట్రిక్ట్లో జన్మించాను. మా తల్లిదండ్రులు డాక్టర్ రామరాజు గారు అండ్ అరుణాదేవి గారు. చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న సద్గుణాలు కలిగి ఉండాలి, మంచి చదువు చదవాలి, మన స్వశక్తితో బతకాలి అని ఎన్నో అలవాట్లను చిన్నప్పటి నుండి రంగరించి పోశారు. మా అమ్మ ఒక మంచి రచయిత్రి. తను పిల్లలకు సద్గుణాలు చెప్పడంలో మంచి అలవాట్లు నేర్పించడంలో ఒక మంచి తల్లిగా నా హృదయంలో ఎప్పుడూ నిలిచిపోతుంది. ఇలా ఉండగా నేను నా చదువు డిగ్రీ వరకు వరంగల్లో చదివి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి పిహెచ్డి రసాయనిక శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. మా అక్కగారు డాక్టర్ శిరీష తను కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ విభాగంలో పట్టభద్రులయ్యారు. మా ఇద్దరికి ఒక అన్న, తనే మా గుండె ధైర్యం, తనే మాకు ఒక మంచి అండ. ఎప్పుడు చిన్నప్పటి నుండి అమ్మాయిలు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని ఎప్పుడూ నిబంధనలు పెరగలేదు. మేము మా ముగ్గురిని సమానంగా పెరిగాము. తర్వాత మా ఇంటిలోకి వచ్చింది మా వదిన గారు కిరణ్మయి. తను గురుకులం పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. ఇలా మా ఇంట్లో చూస్తే అందరము బాగా విద్యను అభ్యసించి సుఖంగా సంతోషంగా ఉంటున్నాము. నా వివాహానంతరము మా భర్త గారైన శ్రీనివాసరాజు గారు, మా అత్తగారు మామగారు అనసూయ సీతారామరాజు గారు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి నేను మళ్ళీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే ప్రోగ్రామ్ని చేశాను. ఇది నా ఉద్యోగ ఎదుగుదలకు ఎంతో తోడ్పడింది. వాళ్ళ సహకారాలతోటి యూనిస్టింగ్ టెక్ సొల్యూషన్స్ అనే వ్యవస్థలో మేనేజింగ్ డైరెక్టర్గా, వైస్ ప్రెసిడెంట్గా ఉద్యోగాన్ని చేశాను. ఇలా ఉండగా నా జీవితంలో నాకు రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలు వచ్చారు. శ్రీనిధి హర్షవర్ధన్. అంటే ఒక తల్లిగా నా బాధ్యతలు నెరవేరుస్తూ, ఒక ఉద్యోగినిగా కూడా చేస్తూ, ఒక భార్యలాగా, ఒక ఇంటి కోడలులాగా, తల్లిదండ్రులకు బిడ్డలాగా, అన్నకు అక్కకు ఒక మంచి చెల్లెలాగా, ఇలా ఎన్నో బాధ్యతలు నేను చేపడుతూ అన్నిటిలోనూ నేను 100% నిజాయితీగా అన్ని చేయగలుగుతున్నాను. అదే మనోధైర్యంతో ఆనందంగా ఉన్నాను. అంటే ఒక అమ్మాయి, ఒక స్త్రీ మూర్తి చేయలేదంటూ ఉండదు. అంటే ఒక రంగంలో అభివృద్ధి చెందే వేరే బాధ్యతలు విస్మరిస్తుంది అన్నది కాదు. నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. నాలాంటి అమ్మాయిలు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వారి యొక్క బాధ్యతలను తల్లిగా, ఉద్యోగినిగా ఎన్నో బాధ్యతలు స్వీకరిస్తూ దాంట్లో ముందంజలో కూడా ఉంటున్నారు. మనందరికీ తెలుసు, ఎక్కడ అమ్మాయిలను పూజిస్తారు అక్కడే దేవతలు ఉంటారు అని. అది వాస్తవం. ఎక్కడైతే అమ్మాయిలకు ఒక ప్రత్యేకమైన స్థానము, వారి యొక్క అర్హతను గుర్తింపుతారో అక్కడ ఆ కుటుంబము, ఆ గ్రామము, ఆ దేశము, ఆ పల్లె అన్నీ చాలా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ విధంగా మన మహిళా దినోత్సవాన్ని సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భారతరత్న నోబెల్ అవార్డు గ్రహీత సర్ సివి రామన్ ఎంతో చారిత్రాత్మకమైన రిషి విద్యా సంస్థల చైర్మన్ కామారపు చెన్నప్ప కొడియాడారు. మారుతినగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో గల రిషిత ప్లే స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి సైన్స్ డే కార్యక్రమాన్ని చెన్నప్ప ప్రారంభించాడు. ఈ సందర్భంగా చైర్మన్ చెన్నప్ప మాట్లాడుతూ సివి రామన్ చిన్నతనం నుండే వైజ్ఞానిక శాస్త్రంలో గొప్ప విషయాలను సాధించారని చెప్పారు. రామన్ ఎఫెక్టివ్ నేటికి ఎంతో సత్ఫలితాలను ఇస్తుందని హర్షం వ్యక్తం చేస్తూ భారీ మార్గదర్శకాలను తూచా తప్పకుండా ఆచరించి పాటించినట్లయితే అద్భుత ఫలితాలు సాధిస్తామని చెప్పారు. రామన్ ఎఫెక్ట్ గుర్తించిన సందర్భంగా జరుపుకునేటువంటి జాతీయ వైజ్ఞానిక దినోత్సవం అని పురస్కరించుకొని సైన్స్ ఫేర్ అనే పేరుతో వైజ్ఞానిక ప్రదర్శనలు చేపట్టడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని అత్యుత్తమ నమూనాలు రూపొందించాలని ఆకాంక్షించారు. కొంచెం
చూడవయ్యా. आप सभी को शुभोदय। मैं अब्दुल रहमान फुरकान, मैं 5वीं कक्षा में पढ़ता हूँ। आज विज्ञान दिवस पर भाषण देता हूँ। भारत में राष्ट्रीय विज्ञान प्रत्येक वर्ष 28 फरवरी को मनाया जाता है। 28 फरवरी 1928 को चंद्रशेखर वेंकट रमन जी ने अपनी खोज रमन प्रभाव को घोषणा की थी। विज्ञान हमारे लिए वरदान है। विज्ञान का हमारे जीवन में बहुत महत्वपूर्ण योगदान है। विज्ञान ने आज हमारे जीवन में बहुत सुखद और आसान बना दिया है। बिजली विज्ञान का सबसे बड़ा आविष्कार है। विज्ञान ने कई बीमारियों को दूर किया है। विज्ञान के कारण आज कृषि ने बहुत विकास किया है। धन्यवाद। I'm studying in 5th class. My project name is Kaleidoscope. Kaleidoscope work on the principle of multiple reflections. The mirrors reflect the images of objects inside, creating a sentimental paper. Thank you. My name is Mohammad Abdul Rahman. I am studying in 5th class. My project name is Parliament House. The Parliament is the highest law-making body in the country. It consists of the President, the Lok Sabha and the Rajya Sabha. It makes laws for the whole country. Lok Sabha is the powerhouse of the Parliament. The Rajya Sabha is the upper house of the Parliament. Thank you. మహిళలు విద్యా ఉపాధి అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని అన్నారు డాక్టర్ శిరీష. వరంగల్ మడికొండకు చెందిన శిరీష లండన్లో లెక్చరర్గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా AR6 టీవీతో మాట్లాడుతూ ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారని, మహిళలు అన్ని రంగాలలో విజయం సాధిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఇక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనం వింటూనే ఉంటాము. గృహిణిగానే కాకుండా వ్యవసాయం మొదలుకొని దేశ సరిహద్దుల్లో రక్షణ వరకు, అంతరిక్ష ప్రయోగాలలో విజయాలను సాధించే వరకు మహిళలు పోషిస్తున్న పాత్ర గణనీయమైనది. ఈ రోజు నా మాటగా ఈ సమాజం మనకు కల్పించిన విద్యా ఉద్యోగ అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకొని మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ మహిళామూర్తులకు అభినందనములు. నమస్కారం. నిజం నిర్భయంగా న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా ఆమర్తలూరు మండలం గోవాడ తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. ఆలయ పూజారి మాట్లాడుతూ 1100 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఏర్పడింది. ఇక్కడ బాలకోటేశ్వర స్వామిగా ఉండేవారు. అప్పట్లో శ్రీనాథ కవి ఇక్కడ గోవులు కాసేవారు కాబట్టి గోవులవాడగా పిలువబడేది. కాలమానం ప్రకారంగా గోవాడగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం బాలకోటేశ్వర స్వామి వారికి తిరునాళ్లు అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ భక్తులకి అన్ని వసతులు కల్పించామని తెలియజేశారు. రాత్రికి నీ పేరు పేపర్లోను ఫోటోలు టీవీలో వార్తల్లో అన్నింటినీ వేస్తారు.
శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానం గోవాడ గ్రామం అమర్తలూరు మండలం బాపట్ల జిల్లా సంబంధించి నేను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా దేవాదాయ ధర్మాదాయ శాఖ గొల్లపూడి వారు నన్ను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా ఈ 3 రోజులు ఈ మహాశివరాత్రి జాతర పర్యవేక్షణ కోసం నన్ను నియమించి ఉన్నారు. నేను ఇది 4వసారి, ఇది పోయిన సంవత్సరం కూడా భగవంతుడి దయ వల్ల నేను చేసి ఉన్నాను. ఇది రెండోసారి. ఈ ఏర్పాట్లు భక్తులకు వచ్చేసరికి ఈ సంవత్సరం కూడా వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా చెలువు పందిలు వేసుకుని వాళ్ళకి స్వచ్ఛంద సంస్థల ద్వారా మంచినీరు, వారికి అతి శీఘ్రంగా దర్శనం అయ్యేటట్టు క్యూ లైన్లు, వారి స్వామివారికి సేవకి ఎటువంటి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ సంతృప్తి పడేలా దర్శనం చేయించి పంపించాలని మేము అనేకమైన ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఇంకా ఈ ఈఓ గారు ఈ ఏర్పాట్లకు సంబంధించి అన్నీ పూర్తి అయిపోయినాయి. ఈ అర్ధరాత్రి 12 గంటల నుంచి అర్చక స్వాములు అభిషేకం మండపం దగ్గర అభిషేకం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి శివరాత్రి మహోత్సవాలు ఆరంభమవుతాయి. అప్పటి నుంచి కంటిన్యూషన్గా శివరాత్రి నిరంతరం ఎంతో శోభామయంగా జరుగుతుందని వినియోగించుకుంటూ రేపల్లె సబ్ డివిజన్ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రేపు అనగా 8/3/2024 మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వైపు నుంచి పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక డిఎస్పీ గారు, 4 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 150 మంది సిబ్బందితోటి ట్రాఫిక్, దొంగతనాలు, ట్రాఫిక్ జామ్, పార్కింగు, దర్శనం, క్యూ లైన్లు అన్నీ మెయింటైన్ చేసి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా భక్తులందరూ కూడా ఈజీగా వచ్చి సౌకర్యవంతంగా దర్శనం చేసుకొని ఎలాంటి అసౌకర్యం లేకుండా తిరిగి తమ ఇంటికి పోయే విధంగా అన్ని రకాలైన ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా ఆర్టీసీ డిపో బస్సులు తెనాల నుంచి గుడికి ఉత్తరం వైపున పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. బాపట్ల, పొన్నూరు, రేపల్లె నుండి వచ్చే బస్సులకి టెంపుల్కి ఉత్తరం వైపున పార్కింగు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కార్లకి, మోటార్ సైకిళ్ళకి కూడా ప్రత్యేకంగా పార్కింగు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వైపు నుంచి ట్రాఫిక్ జామ్ కాకుండా, దొంగతనాలు జరగకుండా, ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా అన్ని విధాల బాధ్యతతో డ్యూటీ చేయాల్సిందిగా మా సిబ్బంది అందరూ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. భక్తులు కూడా పోలీసులు సహకరించి ప్రశాంతంగా దర్శనం చేసుకుని పోవాల్సిందిగా మా పోలీసు వారి విజ్ఞప్తి. వరంగల్ జిల్లా హన్మకొండలో ఉమెన్స్ డే సందర్భంగా రోజరీ హై స్కూల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. నాటకాలు వేసి తల్లిదండ్రులను సంతోషపరిచారు. పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలంటే బాగా చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శిరీష అన్నం నిధి, శిరీష నైనిక పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.